బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరిన విమానం రెక్కల్లో పక్షిరుక్కుంది. దీంతో విమానాన్ని వెనక్కి తీసుకొచ్చి సేఫ్ గా ల్యాండ్ చేశారు పైలట్. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులున్నారు. ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి హైదరాబాద్ బయలుదేరిన విమానం రెక్కల్లో పక్షిరుక్కుంది. దీంతో విమానాన్ని వెనక్కి తీసుకొచ్చి సేఫ్ గా ల్యాండ్ చేశారు పైలట్. అంతా ఈ ఘటన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులున్నారు. పూర్తి వివరాలు విశాఖ నుంచి నాయుడు అందిస్తారు. నాయుడు. విజయ్ చంద్రిక ఈ రోజు మధ్యాహ్నం ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒకటికి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కి బయలుదేరి సుమారుగా 10 నాటికల్ మైల్ దూరం వెళ్లిన తర్వాత ఇంజిన్ లో లోపం ఉన్నట్టు అక్కడ ఉన్నటువంటి పైలట్ గుర్తించడం జరిగింది. వెంటనే వెళ్ళి గుర్తించిన తర్వాత సాంకేతిక లోపం తలెత్తినట్టుందని గుర్తించినటువంటి పైలట్ తిరిగి మళ్ళీ వెంటనే ఎయిర్పోర్ట్ లోనే తిరిగి ల్యాండ్ చేయడం జరిగింది. ల్యాండ్ చేసిన తర్వాత గుర్తించినటువంటి దాని ప్రకారంగా ఇంజిన్ లో ఉన్నటువంటి 9 ప్లేట్స్ పూర్తిగా విరిగి దెబ్బతిన్నట్టు గుర్తించడం జరిగింది. ఫ్లైట్ కానీ ఫ్లై అయిన మిగతా ప్రమాదం జరుగుతుంది కాబట్టి పూర్తిగా దాన్ని నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించడం జరిగింది. అందులో ఉన్నటువంటి ప్రయాణికులు సుమారు 100 మంది పైగా ప్రయాణికులు ఉన్నారు. వీళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఒక ఫ్లైట్ ని ఏర్పాటు చేసి ఇప్పుడు వాళ్ళని పంపించేందుకు ఎయిర్ ఇండియా ఏర్పాట్లు చేస్తుంది. అయితే పెను ప్రమాదం తప్పింది. ఎందుకంటే ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి ప్లేట్స్ డ్యామేజ్ అయితే ఖచ్చితంగా కొంత దూరంగా ప్రయాణం చేస్తే పెను ప్రమాదమే జరిగి ఉండేది. కొంత దూరం వెళ్ళిన తర్వాత పైలట్ అప్రమత్తతోటి పెను ప్రమాదం తప్పిందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రయాణికులందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు, ఎయిర్పోర్ట్ లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా వేరే ఫ్లైట్ లో హైదరాబాద్ పంపించడానికి ఎయిర్ ఇండియా ఏర్పాట్లు చేస్తుంది. ఓకే నాయుడు, థ్యాంక్ యూ.